హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే iQOO 12 నిన్ననే అఫీషియల్ గా మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. దీంట్లో ఉన్నటువంటి బేస్ వేరియంట్ 12 ప్లస్ 256GB వేరియంట్ ని క్రేజీ ప్రైస్ లో 49,990 రూపాయలకి నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఇయర్ లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైజింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నో మేబీ తర్వాత ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ దీన్ని కాంపిటీషన్ గా వచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా అలాగే కెమెరా సెంట్రిక్ ఒక ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటున్నారంటే ఆల్రెడీ మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో దీంట్లో నేను ఇప్పుడు పబ్జీ, ఆస్ఫాల్ట్ 9 అలాగే COD మూడు కూడా 15 మినిట్స్ గేమ్ ప్లే అయితే రన్ చేయబోతున్నాను. దీంట్లో టెంపరేచర్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, అలాగే ఎంత వరకు ఇది మాక్సిమం మనకి సస్టైన్ అవ్వగలదు, అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ డ్రాప్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ iQOO మొబైల్ ఫోన్స్ అన్నిటిలో మీరు ఏదన్నా వాడుతున్నా గానీ, ఏ గేమ్ ఆడుకుంటున్నా గానీ దీంట్లో మనకి గేమింగ్ కంట్రోల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సింపుల్ గేమ్ ఆడుతున్నప్పుడు జస్ట్ ఇట్లా మీరు స్వైప్ రైట్ చేశారు అన్నట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఫీచర్స్ రావడం జరుగుతుంది. ఇందులో మీకు బ్యాటరీ సేవర్ మోడ్, అలాగే బ్యాలెన్స్డ్ మోడ్, అలాగే మూన్ స్టార్ మోడ్, ఈ మూడు కూడా నేను మూన్ స్టార్ మోడ్ లోనే అంటే పవర్ఫుల్ గా ప్రాసెసింగ్ పెర్ఫార్మెన్స్ అంతా యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ మీకు 4D గేమ్ వైబ్రేషన్స్ అంటే ఎప్పుడైతే మీరు బుల్లెట్ టచ్ అయినప్పుడు కానీ, బుల్లెట్ తాగుతున్నప్పుడు కానీ, లేదా ఎక్కడన్నా అడ్జస్ట్ టచ్ అయినప్పుడు ఆ వైబ్రేషన్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు గేమ్ సూపర్ రెజల్యూషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా దీనివల్ల మన డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో బెటర్ గా రావడంతో పాటు బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్జీ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక ఈ గేమింగ్ మోషన్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఒకవేళ మీరు టోర్నమెంట్స్ ఇట్లాంటివి వాడుతుంటే కనుక ఇట్లాంటివి అయితే అలో చేయరు. బట్ జనరల్ గా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇట్లా రైట్ లెఫ్ట్ ఇట్లా పుల్ చేసుకుంటూ అప్ అండ్ డౌన్ ఇట్లా చేసుకుంటూ జస్టర్స్ ని కస్టమైజ్ చేసుకొని మీరు అయితే వాడుకోవచ్చు. బట్ అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. బట్ ఫీచర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేటప్పటికి BGMI ఆడుతున్నాను. అండ్ ఒకసారి టెంపరేచర్స్ కూడా మనం అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ రెగ్యులర్ గా ఇప్పుడు ప్రెసెంట్ టెంపరేచర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, అరౌండ్ 25.2 డిగ్రీ సెల్సియస్ దాకా ఉంది. సో అలాగే మొబైల్ ఫోన్ యొక్క టెంపరేచర్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పటిదాకా నేను ఫోన్ అయితే యూస్ చేశాను, అరౌండ్ 25 డిగ్రీస్ అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉంది, పెద్దగా ఏం లేదు. 0.4-0.5 డిగ్రీస్ టెంపరేచర్ సెల్సియస్ అయితే ఉంది. అండ్ ఒకసారి గేమ్ ప్లే లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి మన గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కూడా ఇది ఎక్కడ దాకా మనకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అని చూద్దాం. సో ఇక్కడ మీకు గ్రాఫిక్స్ వచ్చేటప్పటికి అల్ట్రా HD అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫ్రేమ్ రేట్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రీమ్ రావడం జరుగుతుంది. బట్ ఎక్స్ట్రీమ్ HDR ఏదైతే ఉందో ఇది మేబీ కమింగ్ సూన్ అని చెప్పని చూపిస్తున్నారు. ఓకే, గేమ్ ప్లే అయితే ఆడి చూద్దాం. సో దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో ఒకసారి టీమ్ మ్యాచ్ అయితే ఆడి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, హ్యాంగ్ కానీ, ల్యాగ్ కానీ లేదు. సింప్లీ క్రేజీగా ఉంది గేమ్ ప్లే మాత్రం. అఫ్కోర్స్ దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి Q1 చిప్ కూడా గ్రాఫిక్స్ అలాగే పెర్ఫార్మెన్స్ మరింత బెటర్గా తీసుకురావడానికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఒకసారి గేమ్ ప్లే ఆడుతున్నాం కదా, ఒకసారి బ్యాటరీ కూడా ఎంత డిశ్చార్జ్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అరౌండ్ 30% ఆఫ్ బ్యాటరీ అయితే ఉంది. అండ్ టైం ఇక్కడ చూడండి 7:56. ఒక 15 మినిట్స్ గేమ్ ప్లే ఆడి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఎక్కడ నాకు గేమ్లో ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటి అయితే ఏం లేదు. సో ఇక్కడ గేమ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ నేను 10 మినిట్స్ అయితే గేమ్ ప్లే ఆడి చూసాను. ఒకసారి టెంపరేచర్స్ అయితే చెక్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ మీరు టెంపరేచర్స్ చూస్తున్నారు కదా, సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే అరౌండ్ 30 డిగ్రీస్ దాకా చూపించడం జరుగుతుంది. అంటే అరౌండ్ ఒక 5-6 డిగ్రీస్ దాకా మనకి టెంపరేచర్ అనేది రేజ్ అవ్వడం జరిగింది. అండ్ 10 మినిట్స్ మనం గేమ్ ప్లే ఆడాం కదా, ఒకసారి బ్యాటరీ ఛార్జ్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇందాక మనకి 30% ఉంది, 4% ఆఫ్ ఛార్జింగ్ ఫర్ 10 మినిట్స్ ఆఫ్ గేమ్ ప్లే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 86 అయింది. నాకైతే ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా స్మూత్ అనిపించింది. నాకు ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ కాలేదు. ఇక ఒకసారి ఆస్ఫాల్ట్ 9 కి సంబంధించిన గేమ్ ప్లే కూడా చూడండి. నేనైతే గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా గ్రాఫిక్స్ అయితే చాలా 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 స్మూత్ గా, బటరీ స్మూత్ గా ఉంది. ఈవెన్ ల్యాగ్ ఇట్లాంటివి ఏం లేదు. ఈవెన్ టిల్ట్ చేసేటప్పుడు అంటే స్క్రీన్ ఆడుతున్నప్పుడు టిల్ట్ చేస్తున్నా గానీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్ గా ఉండడం జరిగింది.
అండ్ ఇక్కడ నేను కాల్ ఆఫ్ డ్యూటీ కూడా నేను హై సెట్టింగ్స్ కింద అయితే ప్లే చేస్తున్నాను. ఒకసారి గేమ్ ప్లే అయితే చూడండి. సో నాకు ఎలాంటి సందర్భాల్లో ఎక్కడా కూడా హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది. Target in sight. Tango down. On standby. Contact with enemy. Targets in sight. Down. Missile waiting orders up. Contact with enemy. Target down. Enemy in sight. Target down. Targets in sight. Enemy in sight! Target in sight! Target in sight! Enemy contact. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈ 3 గేమ్ ప్లేనెస్ అయితే నేను యూజ్ చేశాను. నాకు ఎక్కడ హ్యాంగ్ ల్యాగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. బ్యాటరీ కూడా క్వైట్ డీసెంట్. నాకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఫెంటాస్టిక్ అని నేను చెప్తాను. బట్ ఇంట్రెస్టింగ్ గా ప్రీవియస్లీ నేను ఆల్రెడీ Xiaomi 14 Pro లో 8 Gen 3 అయితే నేను టెస్ట్ చేశాను. దాంట్లో టెంపరేచర్స్ చాలా హెవీగా ఉన్నాయి. దీంట్లో చాలా వరకు కూడా వీళ్ళు కంట్రోల్ చేశారని చెప్పొచ్చు. వీళ్ళు 6K వేపో ఛార్జింగ్ కూలింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారంట. సో రెగ్యులర్ గా ఉన్నటువంటి ఐక్యూ మోడల్స్ తో కంపేర్ చేశారంట. అంటే ఫ్లాగ్షిప్ సిరీస్ లో ఇది మరొక 40% బెటర్ థెర్మల్స్ ని కంట్రోల్ చేయగలదంట. ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. సో రెగ్యులర్ గా అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి చలికాలం ఉంటుంది. సో అరౌండ్ 25-26 డిగ్రీస్ దాకా మనకి టెంపరేచర్స్ అయితే పడిపోయినాయి. ఇంకా పొద్దున పూట అయితే మరీ దారుణంగా 14-15 దాకా కూడా వెళ్తున్నాయి. ఏదున్నా కానీ మీరు యావరేజ్ గా లెక్కేసుకోవాల్సింది ఏంటి అంటే అరౌండ్ 15 డిగ్రీస్ సెల్సియస్ దాకా మీకు టెంపరేచర్స్ అనేవి వేరీ అవడం జరుగుతుంది. సమ్మర్ లో అరౌండ్ 35-36 వచ్చింది అన్నట్లయితే ఆల్మోస్ట్ ఇది కూడా 50 కి టచ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ అప్పటికల్లా మళ్ళీ అగైన్ దీనిలో ఉండేటువంటి ఓఎస్ ఇవన్నీ కూడా ఆప్టిమైజ్ చేస్తారు కాబట్టి దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్ గా ఒక మంచి గేమింగ్ ఫోన్ చూస్తున్నారు అన్నట్టయితే థెర్మల్ లో నాకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేదు. పెర్ఫార్మెన్స్ వైడ్ గా మాత్రం ఫెంటాస్టిక్. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి వీళ్ళ ప్రొప్రైటరీ Q1 చిప్ ఏదైతే ఉందో సూపర్ గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ iQOO 12 కి సంబంధించినటువంటి నా డీటెయిల్డ్ గేమింగ్ రివ్యూ అయితే. అండ్ దీన్ని మరికొన్ని రోజులు నేను టెస్ట్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.